వివి రావు గారు, అమెరికాలో ఇల్లీగల్గా వెళ్తున్న భారతీయులు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి అనేక మంది లక్షల్లో ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా వెళ్తున్నారనేది మనకున్న గణాంకాలు. అయితే వీళ్ళ పరిస్థితి అక్కడ ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వీళ్ళని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రక్రియ ఏమైనా సాగుతుందంటారా? ప్రభావితంగా చూపిస్తాయండి. ఇప్పుడు మన వీసాల విషయానికి వచ్చేసరికి H1B వీసా, స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ ప్రాస్పెక్ట్స్, ఈబీ వీసా ఇవి ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా H1B వీసాలు మనం అతి ఎక్కువగా మన దేశం నుండి చదువుకున్న తర్వాత అమెరికాకు వెళ్ళినటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళ విషయంలో అక్కడ చాలా గందరగోళం నెలకొన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏమైందంటే H1B వీసాల విషయంలో అక్కడ ఇల్లీగల్ గా చదువు అయిపోయిన తర్వాత ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్నారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, లోకల్ గా వాళ్ళకు వస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తక్కువ, అక్కడ ఉన్న మినిమం స్టాండర్డ్స్ కన్నా తక్కువ పేమెంట్ లోనే పని చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ యొక్క లోకల్ వాళ్ళకు కూడా సమస్యలు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే అంశం మీద చాలా పొలిటికల్ చర్చలు జరిగిన తర్వాత ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా రెగ్యులేషన్స్, రూల్స్ ప్రకారంగా ఉంటారు. చాలా మందిని ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తారు, అంటే బ్యాక్ టు ఇండియాకు పంపిస్తారు అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తున్నటువంటి సమయం ఇది. అయితే అది జరుగుతుందా లేదా పక్కన పెడితే ముందైతే ఆ కోణంలో మాత్రం తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎవరికి సుస్థిరంగా ఉంటుంది అంటే ఎవరైతే కరెంట్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ లో ఉండి, ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉన్న కొంత అనుభవం ఉండి, కొంత చదువుకున్న తర్వాత కొన్ని కంపెనీలో పనిచేసి కంపెనీల సర్టిఫికేట్ ద్వారానో లేదా కంపెనీ ద్వారా కంపెనీ గ్యారంటీ ద్వారా వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఏమి ఇలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఎత్తుకోవాలనుకున్నారో లేదా అక్కడ సరైనటువంటి స్కిల్ లేని వాళ్ళకి ఈ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇప్పుడు అన్ని వర్గాల్లో ఇండియాలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలలో అన్ని అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ లో కానీ ఈ భయాందోళన మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. అలాగే మీరు చూసుకుంటే స్టూడెంట్ వీసాల విషయంలో కూడా కొద్దిగా ఒక అసందిగ్ధత ఏముందంటే అక్కడ చాలా మంది ఈ రోజు ఇక్కడ బ్యాంకులలో లోన్లు ఎత్తుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు, అక్కడికి పంపిస్తున్నారు. కానీ దాని కంటిన్యూ అక్కడ చదువుకున్న సమయంలోనూ కావచ్చు లేదా చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు ఒక గ్యాప్ అయితే వస్తుంది. అక్కడ విపరీతమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అక్కడ చదువుకునే వాళ్ళకి గతంలో చదువుకుంటూ పెట్టి జాబ్ చేసుకొని అక్కడే ఫీజులు కట్టుకొని ఆ తర్వాత జాబ్లలో సెటిల్ అయిపోయి అక్కడ ఏదో బిజినెస్ లోనో ఎక్కడో సెటిల్ అయిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము ఆ పరిస్థితి లేదు, తగ్గిపోతుంది. దాని ద్వారా వచ్చేటువంటి సమస్యలు స్టూడెంట్ వీసాల ద్వారా వెళ్తున్న వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా వరకు కొంతమంది ఇండియాకు వాపస్ వచ్చేసి వేరే వేరే జాబ్స్ లేదా వేరే వాటిలో వెతుకుంటున్న పరిస్థితి. దీని ద్వారా రానున్న రోజులలో ఎలా అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటిన్యూషన్ లో జాబ్ అనే విషయంలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఒక మనం వేచి చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ అతి పెద్ద స్థాయిలో ఇండియా నుండి ముఖ్యంగా సౌత్ ఇండియా నుండి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు అమెరికాకు చదువు కోసం అని చెప్పేసి చాలా డబ్బులు వెచ్చిచ్చి ఫీజులు కట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎకానమీ కూడా అమెరికా లాభపడుతుంది. మరి అదే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే వాళ్ళు చొరవ చూపించడం లేదు. ఒకవేళ వాళ్ళు పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళను వాపస్ పంపిస్తే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంటర్ అయ్యి చదువుకునే వాళ్ళ విషయంలో ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటున్నది ఒక ప్రశ్నార్థకం. అయితే రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్కిల్ మేనేజ్మెంట్ రిటర్న్ వచ్చినట్టు ఇండియాలో పనిచేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంటుంది, ఒకవేళ అమెరికాలో వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎంత ఉంటుంది అనే ఈ అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు ఒక చర్చ జరుగుతుంది. తద్వారా కూడా స్టూడెంట్ వీసాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటేనే స్టూడెంట్ వీసాలలో తగ్గుముఖం పట్టింది. ఇండియాలో అప్లై చేస్తున్న వీసాల విషయంలో చాలా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి మన గణాంకాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మీరు గ్రీన్ కార్డు ప్రాస్పెక్ట్స్ విషయంలో చూస్తే కూడా ఈ రోజు చాలా స్ట్రిక్ట్ గా అమెరికాలో ఎవరైతే మంచి ప్రావీణ్యం ఉండి వాళ్ళ స్కిల్ ద్వారా వివిధ రంగాల్లో అమెరికన్ గవర్నమెంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క నైపుణ్యాల ద్వారా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ద్వారా
వాళ్ళ యొక్క టాప్ స్కిల్స్ ద్వారా వాళ్ళ అమెరికన్ రీసెర్చ్ కానీ అమెరికన్ ఎకానమీకి కానీ తోడవుతున్నటువంటి వాళ్ళకి మాత్రం గ్రీన్ కార్డులు గ్యారంటీగా వస్తాయి. కానీ అక్కడ ఇల్లీగల్ గా సెటిల్ అవుతున్న వాళ్ళు లేదా ఏదో ఫ్యామిలీ పేరు చెప్పుకొని సెటిల్ అయితే మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయం. ఎందుకంటే అక్కడ లోకల్ గా కూడా స్థానికంగా ఉన్నటువంటి తెగల నుండి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. అది ట్రంప్ గవర్నమెంట్ కూడా దానికి మొన్న ఎన్నికలలో లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ విషయంలో కూడా గ్రీన్ కార్డ్ విషయంలో కూడా కొంత అసందిగ్ధత, అంటే ఎంతవరకు ఇండియన్ అమెరికన్స్ కి గ్రీన్ కార్డు అవకాశాలు ఉంటాయి అనేది మనం వేచి చూడాలి అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి పాలసీ మీద. అలాగే మిగతా అంశం ఏంటంటే EB-5 వీసాస్ అని ఉన్నాయి. అది ఇండియా నుండి వెళ్ళి అమెరికాలో సెటిల్ కావాలనుకునే వాళ్ళు, ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒక $1.35 బిలియన్ కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ మీకు EB-5 వీసా అనేది మీకు ఆ వీసాలో భాగంగా మీకు కొంత అక్కడ వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితి. అంటే రెసిడెన్సీ అంటారు దీన్ని, రెసిడెన్సీ వీసాలు అంటారు వాటిని. ఆ రెసిడెన్సీ వీసాలు మీకు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా ఎకానమీ అంటే అమెరికాలో ఒకవేళ ఎకనామిక్ క్రైసిస్ వస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ చేయడము, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించడము, తద్వారా వాళ్ళ ఎకానమీని పెంచుకోవడం. అంటే అమెరికన్ వ్యవస్థ అంతా కూడా గ్లోబల్ ఎకానమీకి లింక్ అయింది కాబట్టి వాళ్ళ యొక్క పాలసీలన్నీ కూడా అంటే ఎలాంటి అంటే ఇప్పుడు గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ గా ఒక పక్కన రష్యా గాని, ఇంకో పక్కన యుక్రెయిన్ యుద్ధం తర్వాత, ఇంకో పక్కన ఇక్కడ గల్ఫ్ లో జరిగినటువంటి ఇరాన్ అండ్ మరి దీని మధ్యలో జరుగుతున్న యుద్ధాల తర్వాత, ఈరోజు చైనాలో మొన్న వుహాన్ ల్యాబ్స్ తర్వాత ఏదైతే జరిగినటువంటి సంఘటనల తర్వాత, మన కోవిడ్ తర్వాత ఇండియాకు అతి ఎక్కువ ప్రాధాన్యత అమెరికాలో ఉంది అనేది అది నిర్వివాదము. వాళ్ళకి ఇండియన్ అన్ని వర్గాలకు మంచి అవకాశం ఉంది. కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల విషయంలో కొంతగా ఎక్కువగా పెద్ద సంఖ్యలో అమెరికాకి వెళ్తున్నటువంటి వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. గతంలో లాగా ఫ్రీ హ్యాండ్ ఎలో చేయడం అనేది జరగదనేది మాత్రం మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వర్గాల వారన్నిటి విషయంలో ట్రంప్ ప్రభుత్వం రేపు ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటుంది, వాళ్ళ స్థానికంగా వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్ ఫస్ట్, తర్వాతనే ఇండియన్ కానీ ఇంకే ఇంట్రెస్ట్ అయినా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అడాప్టబిలిటీ అనేది ఎక్కువ కాబట్టి బహుశా వీళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలోకి అడాప్ట్ అయిపోయి సర్వైవ్ అయ్యేటువంటి ఒక గొప్ప నైపుణ్యాలు ఉన్నటువంటి దేశం మనది. మనం ఎక్కడికి పోతే అక్కడ అడ్జస్ట్ అయిపోతాం. ఆ ప్రాంతానికి, ఆ వాతావరణానికి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇమీడియట్ గా విడిపోయేటువంటి అవకాశం మన వాళ్ళకు కూడా ఉంది కాబట్టి బహుశా ఇదన్నిటి మార్పులు రావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా కొంత గణనీయమైనటువంటి మార్పులు కూడా వస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ 1 or 2 years లో మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ మార్పులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు స్తబ్దత ఉన్నా కూడా లాంగ్ రన్ లో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులే వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ట్రంప్ అండ్ ఇప్పుడు మన ప్రభుత్వం మోడీ గారికి ఉన్నటువంటి రిలేషన్స్ మంచిగా ఉన్నాయి. హౌడీ మోడీ అని చెప్పేసి వాళ్ళు కూడా గతంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇండియన్స్ విషయంలో కొంత పాజిటివ్ గా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను.